గోధుమ రవ్వ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మజ్జిగ అరకప్పు, క్యారెట్ తురుము పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న ఎర్ర గోధుమ రవ్వ, జవ గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసేసి చిన్న చిన్న రవ్వగా అలా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాం. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో మజ్జిగ పోసేసి ఆ రవ్వను అట్లా తడిపి పెట్టేసి మూత పెట్టేసి అట్లా ఉంచుతాం. 1.5-2 గంటలు అట్లా నాననివ్వాలి ఆ మజ్జిగలో రవ్వని. ఒక చిన్న బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నువ్వులు వీటిని దూరగా వేగనిచ్చి పుల్ల మజ్జిగలో నానబెట్టిన గోధుమ రవ్వ పిండిలో ఈ తాలింపు కలిపేస్తాం. అందులో కొత్తిమీర, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, అల్లము తురుము వీటిని కలిపేసుకుంటాం. అలా సిద్ధం చేసుకున్న పిండిని ఒక పెరుగు కప్పులు లాంటి వాటిని తీసుకుని అందులో అరిటాకు అడుగున వేసేసి దానిపైన ఈ పిండి వేసేసి ఈ కప్పుల్ని ఆవిరిలో పెట్టేసి ఉడికించేస్తాం. గోధుమ రవ్వ ఇడ్లీ చప్పదనం లేకుండా టేస్ట్గా చాలా బాగుంటాయి. కార్బోహైడ్రేట్స్ బియ్యం కంటే గోధుమలో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ట్రై చేసి చూడండి.